నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శిల్ప మహిళా సహకార్ నంద్యాల మహిళల గుండె చప్పుడు విజయ ప్రస్థానం. మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికుల గలం. నంద్యాల జిల్లాలో 10వ తరగతి పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం. నంద్యాలలో పోలీసుల వజ్ర ప్రహారం, డ్రోన్లతో గాలింపు. నంద్యాల శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ స్థాయి ఐటీ మీట్ కెమెరన్ 2K26. రోటరీ పాఠశాలలో ఘనంగా గ్రీన్ కలర్ డే. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చి ప్రజా నాయకుడిగా ఎదిగిన మాజీ మంత్రివర్యులు శ్రీ శిల్పమోహన్ రెడ్డి గారి ఆలోచనల నుండి పుట్టిన అద్భుత సృష్టి ఈ శిల్ప మహిళా సహకార్. 2010లో కేవలం మహిళల కోసమే స్థాపించబడిన ఈ సంస్థ నేడు వేలాది మంది మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. కేవలం పావలా వడ్డీతో ప్రారంభమైన ఈ ప్రయాణం నేడు 8% స్వల్ప వడ్డీతో 25,000 రూపాయల వరకు సులభంగా రుణాలు అందిస్తోంది. ఎటువంటి కఠినమైన నిబంధనలు లేకుండా కేవలం ఒకరికొకరు పూచీకత్తుగా ఉంటూ సులభ వాయిదాల పద్ధతిలో రుణాలు పొందే వెసులుబాటు కల్పించడం ఈ సంస్థ ప్రత్యేకత. నేడు 10,000 మందికి పైగా సభ్యులతో నంద్యాల మహిళల ఆర్థిక వెన్నెముకగా నిలుస్తుంది. ఆర్థిక సహాయమే కాకుండా మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడేలా శ్రీమతి నాగిని రవిసింగారెడ్డి గారి నేతృత్వంలో అనేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మహిళల అభ్యున్నత కొరకు మన శిల్ప మహిళా సహకార్ తరపున ఎంతో మంది మహిళలకు మేము ఈరోజు జీవనోపాధి కల్పిస్తున్నాము. ఈ జీవనోపాధి కల్పించడానికి ముఖ్యంగా మన శిల్ప మహిళా చైర్పర్సన్ అయినటువంటి నాగిని రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈరోజు మనం శిల్పా నాగిని రెడ్డి గారికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాము. శిల్ప మహిళా సహకార్ నంద్యాల మహిళల గుండె చప్పుడు. ఇది ఒక మహిళా పక్షపాతి ఆలోచన. 2010వ సంవత్సరంలో మహిళలకు ఏదో ఒక విధంగా ఆర్థిక స్వావలంబనతో వాళ్ళ కాళ్ళపైన ఎదగాలని ఒకే ఒక ఉద్దేశంతో స్థాపించబడినటువంటి సంస్థ. గత 15 సంవత్సరాలుగా వేల మంది మహిళలకు వారి యొక్క పేదరికాన్ని పోగొట్టి వారి యొక్క స్వావలంబన కొరకు కృషి చేస్తున్నటువంటి సంస్థ. ఇది కేవలం మహిళల కొరకు మాత్రమే మహిళల చేత నిర్వహించబడుతున్నటువంటి సంస్థ. ఇందులో పని చేయాలన్నా ఒక అదృష్టం ఉండాలి అని మా సిబ్బందే కాకుండా ఇందులో రుణాలు తీసుకున్నటువంటి మహిళల యొక్క ఆలోచన కూడా. సంస్థ యొక్క ఉద్దేశము అధిక వడ్డీల నుంచి విముక్తి కలిగించాలనే ఒకే ఒక ఉద్దేశంతో నడుస్తున్నటువంటి సంస్థ. ఈ సంస్థను
శ్రీమతి నాగిని రెడ్డి గారు చైర్పర్సన్ గా అభివృద్ధి దిశలో తీసుకుపోతున్నారని చెప్పడానికి ఎటువంటి ఆశ్చర్యం లేదు. సిబ్బంది కూడా ఇక్కడ పనిచేస్తున్నారు అంటే ఇది ఒక ఉద్యోగం లాగా ఏ రోజు భావించడం జరగడం లేదు. వారి యొక్క కుటుంబ సభ్యుల మాదిరిగానే కలిసిపోయి ఈ శిల్పా మహిళా సహకార్ 9 మంది పాలక మండలి మహిళా సభ్యురాన్లతో అలాగే 16 మంది మహిళా సిబ్బందితో కేవలం మహిళలకు మాత్రమే సేవలు అందిస్తున్నటువంటి సంస్థగా చెప్పవచ్చు. ఇందులో దాదాపు 10,000 మందికి పైగా మహిళలు సభ్యత్వం తీసుకొని వారి యొక్క స్వయం ఉపాధి పథకాలకైతేనేమి, వారి పిల్లల చదువులకైతేనేమి వివిధ రకాలుగా ఇది అది అని చెప్పకుండా ప్రతి ఒక్క దాంట్లో వినపడే పదమే శిల్పా మహిళా సహకార్. రుణాలే కాకుండా సభ్యత్వం తీసుకున్న మహిళలకు రుణములే కాకుండా వారి యొక్క స్వయం ఉపాధికి అనుకూలమైనటువంటి కుట్టు శిక్షణ అయితేనేమి, మగ్గం వర్క్ అయితేనేమి, మెహందీ శుభకార్యాలలో మెహందీ పెట్టడానికి వీలు పడే విధంగా కూడా వాళ్లకు ఎటువంటి ఫీజు లేకుండా ఉచితంగా శిక్షణను ఇవ్వడం జరిగింది. ఈ విధానంలో దాదాపు నంద్యాల పట్టణం మొత్తం పైన 8,000 మంది పైగా మహిళలు శిక్షణ పొంది ఈ రోజు వారు స్వయంగా సంపాదించుకునే విధంగా తీర్చిదిద్దడానికి విశేషమైన కృషి చేసినటువంటి శ్రీమతి నాగిని రెడ్డి గారు మొదటి స్థానంలో ఉంటారని కూడా చెప్పవచ్చు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఈ సంస్థను నడుపుతూ ప్రతి మహిళ తనకంటూ ఒక ఉనికిని చాటుకోవాలని ఒకే ఒక ఉద్దేశంతో నడపబడుతున్నటువంటి సంస్థ. ఇటువంటి సంస్థలో పనిచేయడానికైనా, రుణం తీసుకోవడానికి, సభ్యత్వం తీసుకోవడానికైనా ప్రతి మహిళ తన మనసులో మహిళా సహకారను తలుచుకుంటూనే మొగ్గు చూపడం జరుగుతూ ఉంది. దిగువ మధ్యతరగతి నుండి వస్తున్నటువంటి మహిళలకు చిరు వ్యాపారాలు చేసుకోవడానికి తోపుడు బండ్లు అందించడం కూడా జరిగింది. ఇక కుట్టు శిక్షణ తీసుకున్న వారికి కుట్టు మిషన్లు కూడా అందించి వాళ్లను స్వయం ఉపాధి పథకాల్లో ముందు ఉంచడానికి విశేషమైన ప్రయత్నం చేయడం జరిగింది. ఇటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి శ్రీమతి నాగిని రెడ్డి గారికి నంద్యాల మహిళల తరపున అలాగే శిల్పా మహిళా సహకార్ సిబ్బంది తరపున, సభ్యుల తరపున శ్రీమతి నాగిని రెడ్డి గారికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. స్థానిక శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల అటానమస్ నందు శనివారం డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్ ఆధ్వర్యంలో క్యామరూన్ 2K26 పేరుతో జాతీయ స్థాయి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీట్ అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి రాజంపేట 3వ అదనపు జిల్లా మరియు సెషన్స్ జడ్జి ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఫెస్ట్ అన్నటువంటిది గడిచిన 30 సంవత్సరాల నుంచి దాదాపుగా 25-30 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఫెస్ట్. ఇలాంటి ఫెస్ట్ని ఒక కాలేజ్ యొక్క కల్చర్గా మనం భావించి ఎవ్రీ ఇయర్ ఈ ఫెస్ట్ నిర్వహిస్తూ వస్తున్నాం. ఈ ఫెస్ట్ నిర్వహించడంలో ఉద్దేశం మనం కళాశాల విద్యార్థులు అలాగే మిగతా కళాశాలల విద్యార్థులు ఏ ఫీల్డ్లో ఏ విధంగా ఉన్నారు అన్నటువంటిది ఒక స్వాట్ అనాలిసిస్ లాగా అనలైజ్ చేసుకుంటూ ఎక్కడైతే మనం వీక్ ఉన్నామో దాన్ని సెటరేట్ చేసుకొని స్ట్రెంగ్తన్ చేసుకోవడం కోసం ఇలాంటి కెమెరాస్ ఉపయోగపడుతుంది అన్నటువంటి ఆలోచనతో మీరు ప్రతి యాక్టివిటీలో కూడా యాక్టివ్గా, సిన్సియర్గా మీరు ప్రైజ్ ఇంపార్టెంట్ కాదు, అన్నిట్లో కూడా 100% కమిట్మెంట్ తోటి ఇన్వాల్వ్ అవ్వడం చాలా important. అందులో ఈరోజు కంప్యూటర్ సైన్స్ ఫీల్డ్లో వస్తున్నటువంటి మార్పులను కూడా మనం జాగ్రత్తగా గమనించవలసినటువంటి అవసరం. ఈరోజు ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా సరే అది ఫిజిక్స్ కానివ్వండి, ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, మ్యాథమెటిక్స్ కానివ్వండి, లేదా లైఫ్ సైన్సెస్లో బాటనీ, జువాలజీతో పాటుగా కెమిస్ట్రీ కానివ్వండి, అదేవిధంగా కామర్స్ అండ్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్లో వీటన్నింటికీ కూడా కంప్యూటర్ని ప్రధానంగా ఏఐ వచ్చిన తర్వాత అన్నింటికి లింక్ చేసి ప్రతి సబ్జెక్టు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావాలి అన్నటువంటి ఆలోచనతో ఈరోజు బయట ప్రపంచం నడుస్తున్నటువంటి విషయాన్ని విద్యార్థులంతా గమనించాలి. నేను కొన్ని వందల సంఖ్యలో ఉపన్యాసాలు ఇచ్చాను, స్కూల్స్కి విజిట్ చేశాను, యూనివర్సిటీలు విజిట్ చేశాను, పలు సందర్భాలలో లెక్చర్స్ చెప్పాను. కానీ ఈరోజు నా సొంత డిగ్రీ కళాశాలలో ఒక పూర్వ విద్యార్థిగా, చీఫ్ గెస్ట్గా ఈరోజు ఈ ప్రోగ్రాంలో రావడం నా జీవితంలో చాలా గొప్ప అవకాశం. ఇలాంటి అవకాశాలు కొందరికి అదృష్టవంతులకు వస్తాయి. ఆ అదృష్టవంతుల్లో నేను ఒకడిని. ఇంకా ఈ విద్యాలయంలో చదివి ఈ నంద్యాల పట్టణంలో కూడా అతి ఉన్నతమైన స్థానంలో ఉన్న వాళ్ళల్లో నేను ఒకడిని అని ఈరోజు గర్వంగా ఈ రామకృష్ణ విద్యాలయ పూర్వ విద్యార్థిగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను.
నంద్యాల జిల్లాలో మాదక ద్రవ్యాల మహమ్మారిని అరికట్టడమే లక్ష్యంగా పోలీసులు శనివారం ఆపరేషన్ వజ్రప్రహార్ పేరుతో భారీ కోఆర్డినేట్ సెర్చ్ నిర్వహించారు. నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పీ మందాజావలి ఆల్ఫోన్స్ నేతృత్వంలో సుమారు 40 మంది పోలీస్ సిబ్బంది ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు. నంద్యాలలోని స్థానిక రోటరీ పాఠశాల ప్రాంగణం నేడు పచ్చదనంతో కలకలలాడింది. విద్యార్థుల్లో ప్రకృతి పట్ల మక్కువను, పర్యావరణంపై అవగాహనను పెంపొందించే లక్ష్యంతో పాఠశాల యాజమాన్యం గ్రీన్ కలర్ డే వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించింది. ఈరోజు మా రోటరీ పాఠశాలలో గ్రీన్ డేని ఘనంగా జరుపుకుంటున్నాం. గ్రీన్ డే ప్రాముఖ్యత ఏమనగా ఎక్కడైనా గ్రీన్ అనేది మనసుకి ప్రశాంతతను, ఆహ్లాదకరాన్ని కల్పిస్తుంది. అందుకోసమే మనం గవర్నమెంట్ వారు ఎంతో ఖర్చు పెట్టి పార్కులను, పచ్చటి ప్రదేశాలను తయారు చేస్తూ ఉంటుంది. అలాగే ఈరోజు మా రోటరీ పాఠశాలలో పిల్లలకు అవేర్నెస్ ఇచ్చాం. గొప్పగా దాని గురించి గొప్పగా మా టీచర్స్ పిల్లలకు అన్నీ నేర్పించి ఈ విధంగా ఉంటే బాగుంటుంది, మీరు ఇళ్ళ దగ్గర కూడా మొక్కలు పెంచుకోండి, పచ్చటి మొక్కలు ఎక్కడైనా కనబడితే దానికి నీళ్లు పోసి పెంచితే అవి మనకు ఆక్సిజన్ ఇస్తాయనేటువంటి ఒక అవేర్నెస్ను వీళ్ళందరికీ మేము ఈరోజు కల్పించడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఈ పర్యావరణాన్ని కాపాడాలంటే ఏం చేయాలి? మనం అందరం మొక్కలు నాటాలి. మొక్కలు నాటి దాన్ని సంరక్షించుకోవాలి. మన దురదృష్టం ఏంటంటే మొక్కలను మనం పెంచుతున్నాం, కరెంటు తీగలకు అడ్డం వస్తున్నాయని, ఇంటికి అడ్డం వస్తున్నాయని మనం కొట్టివేయడం జరుగుతుంది. కావున ఇలా జరగకుండా ప్రణాళికాబద్ధంగా చెట్లు నాటితే మనం ఎంతో అదృష్టవంతులం అవుతాం. ఎందుకంటే ఈరోజు ఆక్సిజన్ను కూడా మనం పీల్చే గాలిని కూడా కొనాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పెద్ద పెద్ద సిటీస్, మెట్రోపాలిటన్ సిటీస్లో అయితే వాళ్ళు గాలి నాణ్యతను కోల్పోయి వాళ్ళ లంగ్స్ అవన్నీ కూడా దెబ్బతింటున్నాయి, ఆరోగ్యాలు ఎంతో దెబ్బతింటున్నాయి. కానీ మన చిన్న పట్టణాల్లో కూడా ఎంతో పొల్యూషన్ పెరిగిపోయింది. ఆ పొల్యూషన్ అరికట్టాలి అంటే మనం ప్లాస్టిక్ను అవాయిడ్ చేయాలి. ఖచ్చితంగా ప్లాస్టిక్ను వాడకూడదు. ప్లాస్టిక్ను వాడకుండా పచ్చదనాన్ని పెంచి పర్యావరణాన్ని కాపాడుకుంటే మన ప్రకృతే మనల్ని కాపాడుతుంది. థ్యాంక్ యూ. నంద్యాల జిల్లాలో 10వ తరగతి పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 16 నుండి ప్రారంభం కానున్న బోర్డు పరీక్షలను అత్యంత పగడ్బందీగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు విద్యాశాఖ అన్ని చర్యలు చేపట్టింది. నేడు జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి మండల విద్యాశాఖ అధికారులతో కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 130 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది 25,035 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. 10వ తరగతి ఫలితాల్లో నంద్యాల జిల్లాను టాప్ 10లో నిలపాలనే పట్టుదలతో విద్యాశాఖ ముందస్తు ప్రణాళికలు రూపొందించింది. కేవలం పరీక్షలే కాకుండా రాబోయే విద్యా సంవత్సరానికి కావలసిన విద్యా సామాగ్రి మరియు ఇతర అవసరాలపై కూడా డిఈఓ అధికారులకు దిశానిర్దేశం చేశారు. నమస్తే అండి. మనం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 10వ తరగతి పరీక్షలు త్వరలోనే మనం జరుపుకోబోతున్నాము. ఈ నెల 16 నుంచి 1వ తేదీ వరకు మరి 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉంటాయి. పిల్లలందరూ కూడా చాలా టెన్షన్తోనూ ఆసక్తితోనూ ఎదురు చూస్తున్నారు. ఈసారి మన నంద్యాల జిల్లా టాప్ 10లో ఉండే విధంగా అన్ని రకాలైన చర్యలు తీసుకున్నాం. ముఖ్యంగా 100 డేస్ ప్రోగ్రామ్ చాలా పకడ్బందీగా జరుపుకున్నాం. పిల్లలందరినీ కూడా చాలా చక్కగా చదివించాం. ప్రతిరోజు ఎగ్జామ్స్ కండక్ట్ చేశాం. పిల్లల్లోని లోటుపాట్లను గుర్తింపు చేసి వాటిని సర్దిద్దాము. అట్లాగే కలెక్టర్ మేడం గారి ఆధ్వర్యంలో ఎంఈఓస్కి, హెచ్ఎంస్కి మీటింగ్ కండక్ట్ చేసి ప్రతి స్కూల్ను కూడా ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అడాప్ట్ చేసుకునేటట్టుగా మేడం గారు చర్యలు తీసుకున్నారు. వాళ్ళు స్కూళ్ళకి వెళ్ళి అన్ని రకాలైన పిల్లలకి సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. టీచర్స్ కూడా మోటివేట్ చేయడం జరిగింది. సో ఇట్లా అన్ని రకాలైన చర్యల ద్వారా ఈసారి మన జిల్లా టాప్ 10లో ఉండేటట్టుగా ఉంటుందని ఆశిస్తున్నాము. మన జిల్లాలో మొత్తం 130 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో 25,035 మంది విద్యార్థులు పరీక్ష రాయబోతున్నారు. మరి అన్ని పరీక్షా కేంద్రాల్లో అన్ని రకాలైన సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ఎక్కడైనా అరకొర సౌకర్యాలు తక్కువగా ఉంటే వాటిని కూడా మన ఎంఈఓస్ ద్వారా అక్కడికి వెళ్ళి ఆ పరీక్షా కేంద్రాన్ని సందర్శించి ఆ లోటుపాట్లను కూడా గుర్తించి అన్నిటిని కూడా సరిదిద్ది పిల్లలు చాలా ప్రశాంతంగా అన్ని సౌకర్యాలతో ఎగ్జామ్ రాసే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. సో అందుకోసమే ఈరోజు ఎంఈఓస్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది.
చాలా ప్రతి పిన్ పాయింటెడ్గా ఎంఈఓస్కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. పోయినసారి కూడా మన ఎంఈఓలు అందరూ కూడా ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్లో చాలా చక్కగా పార్టిసిపేట్ చేసి వాళ్ళ మండలాలకు సంబంధించి అన్ని పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసి ఏ పరీక్షా కేంద్రంలో కూడా ఇబ్బందులు లేకుండా అన్ని రకాలైన జాగ్రత్తలు తీసుకుని అట్లా చీఫ్ సూపరింటెండెంట్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్తో కానీ ఇన్విజిలేటర్స్తో కానీ మాట్లాడి అన్ని రకాలైన జాగ్రత్తలు తీసుకుని ఎగ్జామ్స్ ఏ విధమైన లోటుపాటు లేకుండా జరపడం జరిగింది. అందుకే లాస్ట్ ఇయర్ మంచి ఫలితాలు సాధించాము. సో ఈసారి ఇంకొన్ని మంచి ఫలితాలు మరింత ఫలితాలను మెరుగుపరచడానికి మనం జాగ్రత్తలు తీసుకుంటున్నాము. సో ఈరోజు ఈ పరీక్షలకు సంబంధించే కాకుండా రాబోయే సంవత్సరంలో మనము ఎలాంటి బడ్జెట్ కావాలి మన జిల్లాకి, ఏ స్కూళ్ళలో ఎలాంటి అవసరాలు ఉన్నాయి, వీటన్నిటిని కూడా చర్చించి యాన్యువల్ వర్క్ ప్లాన్ తయారు చేయడానికి కూడా ఈరోజు ఎంఈఓస్ని ఇక్కడికి పిలిచడం జరిగింది. మా ఎంఈఓస్ అందరూ కూడా వాళ్ళ మండలాలలో అన్ని పాఠశాలల్లో కూడా ఏ సౌకర్యాలు అవసరమవుతాయి, ఎంత బడ్జెట్ కావాలి, అవన్నీ కూడా తీసుకురావడం జరిగింది. వాటి మీద కూడా చర్చించి ఈరోజు ఒక ఫైనలైజ్ చేసి ఈ రిపోర్ట్ని మనము స్టేట్కి సమర్పించడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకుని మనకు నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ రావడం జరుగుతుంది. ఇందులో ఏపీసీ సారు, మరి ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు, మన డిప్యూటీ డిఓలు, ఎంఈఓస్ అందరం కూడా మనం పాల్గొన్నాము. సో నిజంగా ఈరోజు చాలా అద్భుతమైన ప్లాన్ జరిగింది. అట్లాగే అద్భుతమైన ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రెండు కూడా మనకు అట్లా 10th క్లాస్ రిజల్ట్ మీద కానీ లేదా స్కూల్లో అభివృద్ధి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కానీ చాలా ప్రభావితం చూపిస్తాయి. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ వివరాలన్నీ కూడా సార్ మీకు స్థూలంగా చెప్పి ఉన్నారు. ముఖ్యంగా ఈ సంవత్సరం మనకు ఏ వసతులు, మనకు సౌకర్యాలు కావాలి అనేటువంటి విషయాలపైన స్థూలంగా ఇంతకుముందే మేము చర్చించాము. అయితే ఈరోజు సార్ వాళ్ళతో ఫైనల్గా ఒకసారి మనం అంతా కూడా డిస్కస్ చేసి రేపు రాబోయే సంవత్సరానికి ఏ పాఠశాలలో ఏ విధమైనటువంటి సౌకర్యాలు కావాలి అంటే ముఖ్యంగా తరగతి గదులు, టాయిలెట్స్, రిపేర్స్, బీఆర్సీలు, భవిత సెంటర్లు ఇలాంటివన్నీ కూడా రిపేర్లు కావాలన్నా లేకుంటే కొత్తగా భవనాలు కావాలా అనేటువంటి విషయాలపైన రిపోర్ట్ ఇప్పించుకున్నాము. ఈ రిపోర్టు ఆధారంగా కలెక్టర్ గారి ద్వారా రాష్ట్రానికి బడ్జెట్ ఆమోదం కోసం పంపిస్తాము. ఇది ప్రతి సంవత్సరం కూడా మనకు జరిగేటువంటి యొక్క సాధారణ ప్రక్రియ. అయితే ఈసారి దీన్ని సుదీర్ఘంగా క్షుణ్ణంగా పరిశీలించి ఇవ్వమని చెప్పి క్షేత్రస్థాయిలో వాస్తవంగా ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి వివరాలపైన చర్చించి వీటన్నిటికీ కూడా బడ్జెట్ కోసం అని చెప్పి ప్లాన్ చేసేసి పంపిస్తామండి. ఇందులో ఇంజనీర్లు, ఇప్పుడు ఎంఈఓలు, అలాగే డిప్యూటీ డిఓస్, డిఓ గారు, మేమందరం కూడా పాల్గొన్నామండి. రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నంద్యాల జిల్లాలో వేడుకలు అప్పుడే మొదలయ్యాయి. నేడు నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థినులు, మహిళా సిబ్బంది ఉత్సాహంగా ముందస్తు వేడుకలను నిర్వహించారు. నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ సివిల్ జడ్జి తంగమణి హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆమె అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. యాక్చువల్గా రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. సో అంతర్జాతీయ మహిళా దినోత్సవం యాక్చువల్గా నేనైతే ప్రతిరోజు కూడా మహిళా దినోత్సవమే అనుకుంటాను. ఎందుకంటే ఒక మనిషి మొట్టమొదట ప్రపంచంలో చూసే వ్యక్తి అమ్మ. సో ప్రతి వ్యక్తికి జీవితం మొదలయ్యేది అమ్మతోనే. కాబట్టి ప్రతిరోజు కూడా మహిళా దినోత్సవమే. అయితే మొదటి నుంచి కూడా మహిళకి చాలా తక్కువ స్థానం సమాజంలో ఇవ్వబడింది. ఎక్కడైనా సరే ఏ సొసైటీ చూసుకున్నా, అంటే మనము ప్రపంచంలో ఏ మూల చూసుకున్నా స్త్రీకి తక్కువ స్థానం ఇవ్వబడింది. మన దేశంలో మహిళకు ఉన్నత స్థానము కుటుంబంలో లేదు. మహిళని ఎంతకాడికి ఒక
వంట చేసే మనిషి, ఇంట్లో అందరికీ అన్ని అవసరాలు అందించే వ్యక్తిగా ట్రీట్ చేస్తున్న కాలంలో జ్యోతిరావు పూలే అండ్ తర్వాత మన అంబేద్కర్ గారు, వీరు మహిళకు అత్యంత అవసరమైనది విద్య. సో విద్య అందరికీ అందుబాటులో లేదు. ఈ విద్య ఎప్పుడైతే అందరికీ అందుబాటులో వస్తుందో జ్ఞానం వస్తుంది, అందరికీ సమానమైనటువంటి హక్కులు ఉండాలి అని పోరాడి అప్పటి నుంచి అంబేద్కర్ గారు కానీ, అంతకుముందు అసలు ఏమీ లేనప్పుడు కూడా జ్యోతిబాబు పూలే, వీరు పోరాడి మహిళకి హక్కు సాధించినారు, విద్యా హక్కు. సో ఆ హక్కుతోనే మనమందరం ఈరోజు చదువుకుంటున్నాం. కాబట్టి మనము అంటే ఏ రోజైతే మనం బుక్ పట్టుకున్నామో ఆ హక్కు కల్పించిన వారిని మనము గుర్తు తెచ్చుకోవాలి. ఈ పాలిటెక్నిక్ కాలేజ్ నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఏమంటే కోర్టుకు చాలా దగ్గరగా ఉంది ఈ కాలేజ్, కానీ నేను ఎప్పుడు రాలేదు, నాకు తెలియదు. ఈ రోజు నాకు ఇక్కడ వచ్చి మాట్లాడగలిగే అవకాశం రావడము నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది ఏమంటే, ముఖ్యంగా అమ్మాయిలు, మహిళలు మనము ఒక పోరాటమే చేసి ఈ స్థాయికి తీసుకొచ్చాము. ఎందుకు గాను మన మహిళా దినోత్సవాన్ని జరుపుకోవాలి? మన మహిళలు కాబట్టి, మన హక్కు కాబట్టి జరుపుకుంటున్నాము కాదు. దీని వెనక చాలా హిస్టరీ ఉంది. మనం ఏ ఏ సమస్యలను అధిగమిస్తూ ఈ స్థాయికి చేరుకున్నాము అనేది మనం ఈరోజు గుర్తించుకోవాలి, తెలుసుకోవాలి. ముఖ్యంగా మనము లింగ నిర్ధారణ పరీక్షలు అనేది నిషేధితం చేశారు. అంతకుముందు అమ్మాయి పుడుతుందని తెలియగానే కడుపులోనే చంపేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ వ్యవస్థ ఉందా? ఇన్ కేస్ ఆ విధంగా చేస్తే వాళ్ళకు కఠినమైనటువంటి శిక్షలు పడతాయి. ఏ డయాగ్నోస్టిక్ సెంటర్లోను, హాస్పిటల్స్ లోను లింగ నిర్ధారణ పరీక్ష అనేది పూర్తిగా నిషేధము. కాబట్టి మనం ఈరోజు ధైర్యంగా మనగలుగుతున్నాము. లేకుంటే అమ్మాయిల్ని కడుపులో ఉండంగానే చంపేసేవాళ్ళు. ఆ వ్యవస్థ నుంచి మనం ముందుకు వచ్చినామంటే ఏమర్థము? మనం ఎంతో కొంత సార్థకత సాధించినాము. పుట్టుకతో ఒక పోరాటం, పుట్టుకనే ఒక పోరాటంగా చేసుకుని అమ్మాయిలంతా ఈరోజు ఇంత ఎక్కువ ఉన్నత ఉద్యోగాలకి, ఉన్నత విద్యలకు వస్తున్నారంటే ఆ సమస్యను మనము కూలంకుషంగా తొలగించినట్టే. కొన్ని రోజుల్లో అంతకుముందు మేము చదువుకునేటప్పుడు సెవెంత్ క్లాస్ తో ఆపేసి పెళ్లిళ్ళు చేసిన రోజులు ఉన్నాయి. తర్వాత 10th వచ్చింది. అది 10th అయిపోతేనే పెళ్లి. తర్వాత ఇంటర్మీడియట్, అమ్మాయి కాలేజీకి వెళ్ళని అని. తర్వాత ఇప్పుడు ప్రొఫెషనల్ కోర్సులు చేస్తున్నారు, డాక్టర్లు అవుతున్నారు, ఇంజనీర్లు అవుతున్నారు, మంచి మంచి పదవులు. ఈ రోజు ఆడవాళ్ళు ఈ రంగంలో లేరు అని చెప్పడానికి లేదు. మనకు ఏ రంగంలో లేకుండా ఉన్నారు ఆడవాళ్ళు? ఎంత కష్టమైన ప్రొఫెషన్, ఏ ప్రొఫెషన్ అన్నా తీసుకోండి, ఆడవాళ్ళు ఉన్నారు మగవాళ్ళతో పోటీగా. మగవాళ్ళను కూడా మించిపోయి ఉన్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు చదువుకుంటున్నారు అమ్మాయిలు. చాలా గొప్ప మార్పు. ఇంతకుముందు క్రికెట్ అంటే మనం జెంట్స్ ఆడే క్రికెట్ మాత్రమే చూసేవాళ్ళము. ఇప్పుడు అమ్మాయిలు కూడా వరల్డ్ కప్ గెలిచారా లేదా? అదేవిధంగా అంతరిక్షానికి వెళ్ళిన వాళ్ళు మగవాళ్ళని మాత్రమే చూసాము. సునీత విలియమ్స్, కల్పనా చావ్లా, మీరు ఏ రంగంలోనే తీసుకోండి, వాళ్ళు మనకు ఆదర్శం. అంతేకాకుండా సినీ రంగము, అంతకుముందు పెళ్లి అయిపోతే ఈమె హీరోయిన్ గా పనికిరాదని తీసేసేవాళ్ళు. ఇప్పుడు పెళ్లి చేసుకొని పిల్లల్ని కని కూడా వాళ్ళ యొక్క ప్రొఫెషన్ ని వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. ఆడవారికి ఇదే వయసు, హద్దు అనేది వెళ్ళిపోయింది. నంద్యాల జిల్లాలో మున్సిపల్ అవుట్సోర్సింగ్ ఇంజనీరింగ్ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నిరసన బాట పట్టారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా తమకు 62 ఏళ్ల వయోపరిమితి వర్తింపచేయాలని డిమాండ్ చేస్తూ రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ నిరసనలో కార్మికులు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు. ఏపీ మున్సిపల్ ఇంజనీర్ సెక్షన్ స్టేట్ కమిటీ పిలుపు మేరకు రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాము. ప్రస్తుతం మేము గతంలో చేసినటువంటి సమ్మెలో మాకు ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి మాకు జీతము జీవో నెంబర్ 36 ప్రకారము చెల్లిస్తానని చెప్పి అప్పటికి మీటింగు పెట్టి మాకు జీవో నెంబర్ 26 ప్రకారము చెల్లించింది. దాంట్లో వచ్చేసి మాకు జీతము 24,000 రూపాయలు రావాల్సినది వచ్చేసి 21,000 కూత రాకుండా చేసి ప్రభుత్వము 18,500కు కుదించింది. ఈ 18,500 కూడా మాకు 12వ PRC ప్రకారంగా మాకు 15, 16 జీవో నెంబర్ ప్రకారంగా
మాకు వేతనాలు పెంచాలని చెప్పి కోరుకుంటున్నాము. అలాగే ఈ రిలే నిరాహార దీక్షను మరింత ఉధృతం చేయడానికి కూడా మా స్టేట్ కమిటీ పిలుపునిచ్చింది. ఒకరోజు సార్ ఇది మామూలుగా ట్రయల్గా చేస్తున్నాం సార్. మళ్ళీ ఒకసారి ఇట్లనే కొనసాగిస్తే సమ్మెలోకి వెళ్ళడానికి కూడా మా స్టేట్ కమిటీ చెప్పింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శిల్ప మహిళా సహకారం నంద్యాల మహిళల గుండె చప్పుడు విజయ ప్రస్థానం. మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికుల గలం. నంద్యాల జిల్లాలో 10వ తరగతి పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం. నంద్యాలలో పోలీసుల వజ్ర ప్రహారం, డ్రోన్లతో గాలింపు. నంద్యాల శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ స్థాయి ఐటీ మీట్ కెమెరన్ 2K26. రోటరీ పాఠశాలలో ఘనంగా గ్రీన్ కలర్ డే. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.